ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన పెందుర్తి దగ్గర పెద్ద చెరువు ఉంది కదా, ఆ పెద్ద చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఆ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్తే ఈ బ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన పెందుర్తి ఉంది కదా, పెందుర్తి మనం టువర్డ్స్ అరకు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో మనకైతే ఒక పాండ్ అయితే కనిపిస్తుంది అనమాట. మనం ప్రస్తుతం ఆ పాండ్ దగ్గర ఉన్నాం. ఈ పాండ్ని డెవలప్ చేయబోతున్నారు. ఎలా అంటే ఒక వాకింగ్ ట్రాక్ లాగా కంప్లీట్గా మనకి ఈ పాండ్ చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ కడతారు. సో దాన్ని బట్టి మనం మార్నింగ్ టైంలో ఇక్కడ వాకింగ్ అయితే చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడికి రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి అనమాట. అవి కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది. కొన్ని తీసాను షూట్ అయితే, ఇంకొన్ని తీయచ్చు కానీ అవి కొంచెం రిస్క్ అనిపించింది. సో అందులో తీయలేకపోయాను. కానీ మీకైతే కంప్లీట్గా ఈ పాండ్ ఎక్కడ ఉంది అండ్ అలాగే ఈ పాండ్ చుట్టూ ఎలాంటి డెవలప్మెంట్ అవుతుంది, ప్రస్తుతం ఏ ఫేజ్లో ఉంది, ఇవన్నీ కూడా మనం అయితే ఈ వీడియోలో చూస్తాం అనమాట. మరి ఈ పాండ్ ఎక్కడ చూడడానికి వెళ్దాం మ్యాప్లోకి. చాలో ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది కదా, ఇదే మన పెందుర్తి దగ్గర ఉండే పెద్ద చెరువు. సో మనం క్లియర్గా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉంది కదా, ఇది మన పెందుర్తి జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళామంటే అనకాపల్లి, ఇలా రైట్కి వెళ్ళామంటే ఆనందపురం, స్ట్రైట్గా వెళ్ళామంటే అరకు, ఇలా వెనక్కి వెళ్తే ఎన్ఏడి, మన గోపాలపట్నం, ఇంకా ముందుకు వస్తే వేపగుంట, ఇంకా ముందుకు వస్తే మన సుజాత నగర్, ఇంకా ముందుకు వస్తే మన పెందుర్తి జంక్షన్. ఈ జంక్షన్ దాకా వస్తాం. సో ఇక్కడ నుంచి ఈ పెందుర్తి జంక్షన్ నుంచి మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మన నేషనల్ 16 పెందుర్తి బైపాస్ ఉంటుంది. ఈ బైపాస్కి ముందు రైట్కి వే అయితే ఉంటుంది. ఈ రైట్ సైడ్లో వెళ్ళినప్పుడు మనకి రైట్ సైడ్లో ఈ పెద్ద చెరువు అయితే కనిపిస్తుంది. అలానే ఈ దగ్గరలో మనకి ఈ చెరువు మీదకి వెళ్ళడానికి ఎంట్రన్స్ కూడా ఉంటుంది ఈ ప్లేస్లోని. సో అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో కంప్లీట్గా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇదంతా కూడా పెద్ద చెరువు బౌండరీ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మీకైతే మన పెద్ద చెరువు ఉంది కదా పెందుర్తిలోని, దాని బౌండరీ. ఈ బౌండరీ మొత్తం దాదాపుగా 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 2 కిలోమీటర్లని డెవలప్ చేసి ఇక్కడ వాకింగ్ ట్రాక్ని అయితే నిర్మించబోతున్నారు. అలా నిర్మిస్తే ప్రతిరోజు పెందుర్తి ప్రజలు ఎవరైతే వాకింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడ వాకింగ్ చేస్తారు. అండ్ ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ బర్డ్స్ని, ఆ వాటర్ని చూసుకుంటూ వాకింగ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మరి ఈ పెందుర్తి పెద్ద చెరువు ఎలా ఉందో చూద్దామా? ఎలాంటివి జరుగుతున్నాయో చూద్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా చూపించాను ఈ పాండ్ ఎక్కడ ఉందనేది. సో ఇప్పుడు మనమైతే ఈ పాండ్ యొక్క బ్యూటిఫుల్ వ్యూస్ చూడబోతున్నాం. అండ్ అలాగే ప్రస్తుతం అక్కడ చుట్టూ ఏం జరుగుతుందో కూడా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. చాలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే ఎగ్జాక్ట్గా ముందు చూస్తున్నది నేషనల్ హైవే 16. ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, పెండింగ్ వర్క్లే మీకు అనిపిస్తుంది. దాని గురించి మనం రేపు తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో మీకు నేను చెప్పినట్టుగానే మన పెందుర్తి పెద్ద చెరువు దగ్గర జరుగుతున్న డెవలప్మెంట్ని అయితే చూపిస్తాను. మీకు కనిపిస్తుంది కదా వాటర్ బాడీ, ఇదంతా కూడా పెందుర్తి పెద్ద చెరువులోని ఉన్న వాటర్ అనమాట. సో దీని చుట్టూనే వేస్తున్నారు వాకింగ్ ట్రాక్. ఈ వాకింగ్ ట్రాక్ వేస్తే మనం హ్యాపీగా ఆ చుట్టుపక్కల వాకింగ్ అయితే చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ బర్డ్స్ని చూసుకుంటూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ఆ పెందుర్తి పెద్ద చెరువు చుట్టూ వాకింగ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి మీలో ఎంతమంది ఆ వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే పెందుర్తి చుట్టూ అండ్ అలాగే మన సుజాత నగర్, చిన్నమసూరువాడ, ఈ లోపలంతా కూడా చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి. ఆ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. ఇక మ్యాక్సిమం ఎవ్రీడే ఈవినింగ్ 6:45కి ఒక వైజాగ్ వీడియో అయితే వస్తుంది. మార్నింగ్ 10:45కి మన స్టేట్లో ఇంకా తెలంగాణ, అటు కర్ణాటక, ఎక్కడైనా వేరే స్టేట్లో జరుగుతున్న డెవలప్మెంట్ని చూపించడానికి నేను ట్రై చేస్తాను. కానీ ప్రతిరోజు పక్కాగా వైజాగ్ వీడియో అయితే పెడతాను. సో ప్రతిరోజు వీడియోని మిస్ అవ్వకుండా చూస్తారని అనుకుంటున్నా. మనం ముందు చూస్తున్నట్లయితే మనకి క్లియర్ కనిపిస్తుంది కంప్లీట్గా పెద్ద చెరువు ఎంత పెద్దదా అని చెప్పి. అటువైపు మొత్తం మనకి మన పెందుర్తి ఊరైతే ఉంది. అయితే అది మనకి సరిగ్గా ఎందుకు కనిపించట్లే అంటే, తెలుసు కదా, ఈ మధ్యలో చలి గట్టిగా వేస్తుంది మనందరికీ. ఆ చలి ఇంకా పొగమంచు వల్ల మొత్తం మనకి ఊరు సరిగ్గా కనిపించట్లేదు. ఆ కొండ నుంచి మొత్తం ఇదంతా కూడా ఊరే ఉంటుంది. ఇంకా మనం చూసుకోవచ్చు, మనకి కంప్లీట్గా మన పెందుర్తి మెయిన్ రోడ్ ఉంది కదా, దాన్ని కూడా 4 లేన్గా డెవలప్ చేస్తున్నారు. ఆ వీడియో కూడా నేను చేశాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్ వీడియో ఉంటుంది, చూడండి. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చుట్టూ వాటర్ అండ్ చుట్టూ వాకింగ్ ట్రాక్
చాలా బాగుంది కదా. అండ్ అలానే మనం ఇంకా క్లియర్గా చూస్తున్నట్లయితే అక్కడ చూసుకోవచ్చు మధ్య మధ్యలో మనకి ల్యాండ్ ఉంది, కంప్లీట్గా వాటర్తో ఫిల్ అవ్వలేదు. కానీ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ ముందు కూడా వాటర్ ఉంది. ఒకవేళ వర్షాకాలం వస్తే కంప్లీట్గా ఇది ఫిల్ అవుతుంది, అప్పుడు మనకి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ రైట్ సైడ్లో ఉన్నదైతే మన నేషనల్ హైవే సెక్షన్. అండ్ అలాగే ఇది పెందుర్తి బైపాస్. పెందుర్తి ఊర్లోకి వెళ్లకుండా కంప్లీట్గా ఒక బైపాస్ వచ్చి పెందుర్తి నుంచి అరౌండ్ ఒక 4 కిలోమీటర్స్ ముందు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పెందుర్తి నుంచి 4 కిలోమీటర్స్ తర్వాత ఎండ్ అవుతుంది. అంటే అరౌండ్ ఇది 7 to 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కంప్లీట్గా ఈ బైపాస్ అయితే. అండ్ ఈ బైపాస్ వల్ల పెందుర్తి ఊర్లోకి ట్రాఫిక్ అనేది రాదు. అండ్ అలాగే ఈ హైవే కూడా కంప్లీట్గా యాక్సెస్ కంట్రోల్ కాబట్టి మనకి పెందుర్తి దగ్గర మాత్రమే ఇంటర్చేంజ్ ఉంటుంది. కానీ ఆ ఇంటర్చేంజ్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ఆ హైవేలో మనం పెండింగ్ వర్క్ చూసాం. రేపటి వీడియోలో మీకు నేను చాలా క్లియర్గా చూపిస్తాను అక్కడ ఏం పెండింగ్ వర్క్ ఉంది, అలానే ఆ పెండింగ్ వర్క్ ఎందుకు అలానే ఇంకా ఉందనేది మీకు నేను రేపటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే నేను చాలా క్లియర్గా మ్యాప్లోని బౌండరీస్ చూపించాను. మనకి దీని చుట్టూ వాకింగ్ ట్రాక్ కనిపిస్తుంది, ఇంకొక వైపు అయితే ఇక్కడ మనకి క్లియర్ కనిపించట్లేదు ఎలా ఉంటుందనేది. కానీ మీకు మ్యాప్లో చూపించా కదా, ఆ విధంగా మనకి ఈ బౌండరీస్ అయితే ఉంటాయి. కంప్లీట్గా ఈ వాకింగ్ ట్రాక్ వచ్చేసి 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ 2 కిలోమీటర్స్ మనం ఈజీగా నడవచ్చు, ఎందుకంటే మనం అంత దూరం నడుస్తున్నావా అనుకుని నడిచేస్తూ ఉంటాం. ఎక్కువ దూరం నడిచినట్టు అనిపించదు, ఎందుకంటే అక్కడ ఉండే పక్షుల్ని, ఆ వాటర్ని, ఆ చుట్టుపక్కల ఉండే పొలాలని, గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ మనం నడుస్తాం. కాబట్టి మనం నడిచినా కూడా మనం దూరం నడిచామా అన్నట్టు ఉంటుంది. అలానే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది చాలా చిన్న ట్రాక్లా మనకు అనిపిస్తుంది, కానీ ఇది చిన్న ట్రాక్ అయితే కాదు. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎంత పెద్ద ట్రాక్ అనేది. ఇంకా చాలా బ్యూటిఫికేషన్ వర్క్ చేస్తే ఈ పాండ్ ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఇంకా చాలా బ్యూటిఫుల్ బర్డ్స్ కూడా ఇక్కడికి వస్తాయి. ఇప్పటి వరకు మనం దూరం నుంచి చూసాం కదా, ఇప్పుడు ఈ వాకింగ్ ట్రాక్ దగ్గర నుంచి చూద్దాం, మనకి ఏ స్టేజ్లో ఉందో అర్థమవుతుంది. ఇక్కడైతే చుట్టూ లెవెలింగ్ వర్కే జరుగుతుంది, కంప్లీట్గా బౌండరీని లెవెల్ చేస్తున్నారు. అది మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా మొత్తం మనకి బౌండరీ ఎలా ఉందనేది. అండ్ ఇక్కడే మనకి వాకింగ్ ట్రాక్ అయితే వస్తుంది. ఇంకా ఆ చుట్టూ మనకి కంప్లీట్గా బ్యూటిఫికేషన్ వర్క్స్ అయ్యాయంటే ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఈ పాండ్ ఇంకా వాకింగ్ ట్రాక్. ఆ లెఫ్ట్లో మీకు కనిపించేదంతా కూడా పెందుర్తి ఊరు. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు బస్సులు అవి వెళ్తూ ఉంటాయి. అలా మనం లెఫ్ట్కి వెళ్ళామంటే మనకి మన పెందుర్తి జంక్షన్ వస్తుంది, రైట్కి వెళ్తే కొత్త వలస వైపు వెళ్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఈ బౌండరీ ఎలా ఉందనేది. అండ్ చుట్టూ పచ్చని చెట్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక వేలా ఉంది, అక్కడ నుంచి కూడా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. మరి ఈ వాకింగ్ ట్రాక్కి ఎలాంటి ఎంట్రన్స్ ఇస్తారనేది మనం కంప్యూటర్తో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మీరు లెఫ్ట్లో చూస్తున్నట్లయితే మీకు 2 ఎక్స్ట్రా కూడా కనిపిస్తాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇలా కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇందా నేను మీకు ఈ ఎంట్రన్స్ గురించే చెప్పాను. అటువైపు మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది నేషనల్ హైవే 16. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం నీటిలోకి వెళ్ళి చూద్దాం, ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఒక కొండను చూద్దాం, తర్వాత ఈ లేక్ని కూడా ఇంకా బ్యూటిఫుల్గా చూద్దాం. అండ్ మీరు చూసుకోవచ్చు ఈ లేక్లో ఆ రిఫ్లెక్షన్ పడుతూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ అలాగే ఇప్పుడు మీకు ఒక కొండ అయితే ఈ రిఫ్లెక్షన్ పడుతుంది వాటర్లోని, ఆ కొండను చూపిస్తాను. అదిగోండి మీకు కనిపిస్తుంది చూసారా, మొత్తం మనం తిరగగానే వాటర్ కలర్ కాస్త మారిపోయింది, ఎందుకంటే సన్కి మనం ఆపోజిట్లో ఉన్నాం కాబట్టి ఆ లైటింగ్ ఎక్కువగా కెమెరా మీద పడడం వల్ల కెమెరాలో కలర్స్ అనేవి చేంజ్ అయ్యాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సన్లైట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఫోటోగ్రఫీలో. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనం అయితే రివర్స్లో చూడగానే మళ్ళీ వాటర్ కలర్ అయితే చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు అలా వెళ్తున్నట్లయితే అటు నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ రిఫ్లెక్షన్ మనం వాటర్లో కూడా చూడొచ్చు. అది కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఇంత బ్యూటీని చూసారు కదా, ఇంకాస్త బ్యూటీని నేను ఈ వీడియోకి యాడ్ చేయబోతున్నాను. అదేంటంటే అక్కడ నేను చూసిన కొన్ని బర్డ్స్ని షూట్ చేశాను, ఆ విజువల్స్ని మీకైతే నేను చూపించబోతున్నాను. మనమైతే హైవే దాకా వచ్చాం కదా, ఇప్పుడు బర్డ్స్ని చూద్దామా. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒక బర్డ్ అయితే అలా ఎగురుకుంటూ వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ రాగానే బర్డ్ మాయమైపోయింది. అండ్ ఇక్కడైతే 2 బర్డ్స్ ఉన్నాయి, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడడానికి. అండ్ 2 బర్డ్స్ కూడా మనకి చూసుకున్నట్లయితే ఏవో చిన్న చిన్న పనులు చేస్తున్నాయి, అవి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మీకు చాలా బ్యూటిఫుల్గా చాలా బర్డ్స్ వస్తూ ఉంటాయి, కానీ అవి మీరు లైవ్లోనే చూడాలి,
ఇలా కెమెరాలో చూడాలంటే నేను మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు ఉంటే మంచి షూట్ చేయొచ్చు, కానీ అంత టైం మనకు ఉండదు కాబట్టి నేను వెళ్ళినప్పుడు వచ్చిన పక్షులనే షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఈ బర్డ్ కూడా సింగిల్గా అలా చూస్తుంది చుట్టూ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా కూడా నేను శాంసంగ్ S24తో షూట్ చేశాను. మామూలుగా అయితే కొంచెం కష్టమే, లేదా DSLR ఉండాలి. చూస్తున్నారుగా నేను అంత దూరంలో ఉన్నాను, అంత దూరంలో కూడా చాలా బ్యూటిఫుల్గా అదైతే మనకి కవర్ అయింది. సో ఫైనలీ ఇది మన పెందుర్తి పాయింట్ దగ్గర జరిగిన డెవలప్మెంట్. మనకైతే ఇక్కడ లెవెలింగ్ వర్క్ జరుగుతుంది. అండ్ రేపటి వీడియోలో మీకైతే ఇంటర్చేంజ్ డీటెయిల్స్ చెప్తాను. మరి ఇంక వీడియో నచ్చేద్దామా ఫ్రెండ్స్? ఫైనల్లీ మీకైతే నేను చాలా క్లియర్గా మన పెందుర్తిలో జరుగుతున్న డెవలప్మెంట్ చూపించాను. పాండ్ చుట్టూ ఏం జరుగుతుంది అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉందనేది. సో కంప్లీట్గా ఇక్కడ చుట్టూ వాకింగ్ ట్రాక్ కోసం లెవెలింగ్ చేస్తున్నారు, మట్టిని అయితే వేసి. మరి ఈ వాకింగ్ ట్రాక్ ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది అనేది మనం చూడాలి. అండ్ యాక్చువల్లీ అనేది GVMC దాంట్లో చూసాను అనమాట. రీసెంట్లీ ఒక ఇన్స్టా పోస్ట్ అయితే వచ్చింది, ఆ పోస్ట్లో చూసాను. అండ్ కంప్లీట్గా వాళ్ళ గవర్నమెంట్ హ్యాండ్లో చూసాను అనమాట. సో అందుకే డెవలప్మెంట్ మీకు చూపించడానికి మనం అయితే వీడియో తీస్తున్నాం. అండ్ మీకు నేను ఆల్మోస్ట్ కంప్లీట్గా ఈ పాండ్ ఎక్కడుంది అండ్ అలాగే మనకి చుట్టూ ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ అలాగే ఎలా ఎంతవరకు ఉండబోతుంది అనేది క్లియర్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మరి వీడియో ఎలా ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని వైజాగ్ డెవలప్మెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.